నవీన్ యాదవ్ బామర్ది ఏం పని ఇక్కడ? నవీన్ యాదవ్ గారి బావమరిది చాలా దుర్భాషలాడి చాలా గలీజ్ మాటలు మాట్లాడాడు. అట్లాగే మాట్లాడేది మరి రౌడీజంలో ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో ఎట్లా మాట్లాడాలి ఏం తెలుసు వాళ్ళకి? తక్షణమేనా ఎలక్షన్ రద్దు చేయాలి, ఈ రౌడీజాన్ని అరికట్టాలి. చెప్పండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎలక్షన్ అయినప్పుడు ఒక మహిళగా ఒక మహిళకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంత మాయలో ఉండి అమ్మాయి బయటకు వచ్చింది వాళ్ళకు కూడా అర్థమైంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కదా భయపడొద్దని. అధికార పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోలీసులు కంటే ఎక్కువ తిరుగుతున్నారు. కూర్చున్నారు టైం దగ్గర వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి ఏం అవసరం ఇక్కడ రావడానికి? మహిళలను అవమానిస్తాడా? పడతాడు నరవలేని నాలుగు మాట్లాడతాడు. ఆ అబ్బాయి విద్యాదేవం లేదు అయినా కూడా ఆయనకేం పని తిరగడానికి కార్లు వేసుకొని మనం ఒక మాట్లాడే ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. విపరీతమైన రిగ్గింగ్ స్టార్ట్ అయిపోయిందన్న. అప్పుడే బయటకు తీసుకొచ్చి నుంచోని దాడినత్తను కొట్టేసారు. ఏం చెప్పాలి? రెండు రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీలు ఎంత అరాచకం ఇది! మనకి బీహారా మందే పసుకుంటుంది. బీహార్ కూడా తర్వాత ఈ సిచ్యువేషన్ అవసరం ఇవాళ ఎంత హ్యాపీగా ఎంత సైలెంట్ గా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. అదే చెప్తున్నారు, మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు ఈ అరాజకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం అవుతుంది. ఇళ్ల మీద ఎదురిస్తున్నారు. రోడ్డులో కూర్చున్న వాళ్ళు టైం ఏంది మేడం? విపరీతమైన రిగ్గింగ్ స్టార్ట్ అయిపోయిందన్న. అప్పుడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు చూసినట్టయితే 47.12 పోలింగ్ శాతం నమోదవటం జరిగింది. అయితే గతంలో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ఏదైతుందో గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే 45% వరకు కూడా పోలింగ్ నమోదు నేపథ్యంలో ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. అయితే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి కొంత ఊపందుకుని చెప్పుకోవచ్చు. భారీగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వరకు రావటం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా జరిగిన పోలింగ్ సాయంత్రం 4 గంటల సమయం తర్వాత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో పోలింగ్ జరిగే సమయంలో ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారు అనే దానిపై కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పోలింగ్ బూత్లకు లోపలికి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్లకు పాల్పడుతుంది. తాము కంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ ను ఎక్కువ మందిని అనుమతిస్తున్నారు, నేతలను అనుమతిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సునీత ఆరోపిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసిన సమయంలోని
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కొనసాగుతున్నాయి. ప్రధానంగా యూసుఫ్ గూడ, కృష్ణనగర్ లోని, దాంతో పాటు ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగటం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం యూసుఫ్ గూడలోని ధర్నాకు దిగారు. ఇదే పరిస్థితిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అదే ప్రాంతానికి రావడం ఒక్కసారిగా పరిస్థితి సీరియస్ గా మారింది. మరో పక్క పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే స్థానికతలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత ఆ ప్రాంతంలో కూర్చొని బేటాయిచి ధర్నాకు దిగుతున్నారు. ప్రధానంగా తమ ఏజెంట్లను బయటికి పంపుతున్నారు, లోపల రిగ్గింగ్లకు కాంగ్రెస్ పాల్పడుతుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోపక్క ఎన్నికల ఏజెంట్లు, దాంతో పాటు పోలీసులు, ఏదైతే ఎన్నికల అధికారులు మాత్రం ఇది పూర్తిగా లేదు, లోపల పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది అంటూ కూడా వాళ్ళని వారించి ఆ ప్రాంతంలో దాడి, ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతున్న నేపథ్యంలోని ఇంత భారీ మొత్తంలోని జనసమూహం రావడంతో వాళ్ళందరం కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. మరోపక్క ఎర్రగడ్డ డాన్ బాస్కో స్కూల్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్కడ ధర్నాకు దిగారు. మరోపక్క కృష్ణనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఓవరాల్ గా ఉదయం వరకు ప్రశాంతంగా కొనసాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం ఏదైతే ఉందో 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మాత్రం ఒక్కసారిగా పరిస్థితి ఉధృతిగా మారింది. భారీ మొత్తంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ చేరుకునే భారీ మొత్తంలోని ధర్నాలు మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా ఏర్పడుతుంది. ఇంకా పోలింగ్ సడలి ఒక్కసారి పరిశీలిస్తే గతంలో ఈ విధంగానే ఉందో అదే తరహాలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కనబడుతుంది. చాలా మంది ప్రజలు బయటికి రాని పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపట్టింది. అయినా సరే ప్రజలు తమ ఇంటికే పరిమితమయ్యారు. పూర్తి స్థాయిలో చాలా మంది పోలింగ్ బూత్ కు, పోలింగ్ ఓటుకు రాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసినట్టయితే ఎక్కడి లేని విధంగా తక్కువ శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. గతంలో 45% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఈసారి ఖచ్చితంగా బై ఎలక్షన్ నేపథ్యంలో ఇంతకంటే పెరుగుతుంది అనేది మాత్రం అందరూ భావించినా సరే ఉదయం నుంచి చూసినట్టయితే చాలా మందకొడిగానే పోలింగ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 9%, ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసరికెళ్ళే 30%, ఆ తర్వాత ఒక్కొక్కటిగా పెరుగుతూ ప్రస్తుతం 47.62, 1-2% వరకు కూడా ప్రస్తుతం సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రస్తుతం 6 గంటల సమయం అయింది. 6 గంటల తర్వాత పోలింగ్ బూత్ లోని ఎవరైతే క్యూ లైన్ లో ఉన్న ఓటర్లను తమ ఓటుకు వినియోగించడానికి అధికారులు అనుమతిస్తున్నారు. మిగతా వారిని అక్కడి నుంచి పంపిస్తున్నారు. మహా అయితే ఇంకో 5% వరకు, దాదాపు 50% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. దానికి సంబంధించి దాదాపు గతంలో చూస్తే 5% వరకు కూడా పెరిగే అవకాశాలు కనబడుతుంది. అయితే పోలీసులతో పాటు మరోపక్క ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గానే ఇందులోని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. దాదాపు 2000 మంది పోలీసులు, మరోపక్క మొత్తం 139 ప్రదేశాల్లోని ఈసారి డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రోన్ల వ్యవస్థతోని ప్రధానంగా ఈ పోలింగ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. గాలిబ్, యాక్చువల్ గా ప్రీ పోల్ సర్వేలు కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ది సర్వేస్ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆబ్వియస్ గా అది సిట్టింగ్ సీట్ కాబట్టి, రెండు ఒక రకమైనటువంటి ఆయన చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇది సింపతి ఓట్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్కే ఎక్కువ గెలుపు అవకాశాలు అని చెప్పేసి ప్రీ పోల్ సర్వేస్ అన్నీ కూడా చెప్పినాయి. మరి ఈరోజు జరిగినటువంటి పోలింగ్ తీరును గమనిస్తే ఎగ్జిట్ పోల్స్కి ఎలాగూ టైం పడుతుంది రావడానికి, ఎటువైపు ఆ ఇంక్లినేషన్ కనపడుతుంది? ఏమన్నా లాస్ట్ మినిట్లో ఆ బలాబలాల్లో ఏమన్నా తేడాలు కనపడుతున్నాయి అంటే సర్వేలు అక్కడ ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు బయటకు చెప్పకపోయినా కానీ ఏ రకమైన వాతావరణం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా సురేష్, చూసినట్టయితే ఏదైతే ఎన్నికల ప్రచారం 2 రోజుల క్రితం వరకు కూడా పూర్తిగా పరిస్థితి అంతా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 4 రోజుల క్రితం అయితే గనక పరిస్థితి బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఎక్కువగా కనపడింది. కొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా సర్వేలు ఇచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారం మొన్న సాయంత్రం 5 గంటల సమయం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో అంశాలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగుంట కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరటం, మాగుంట గోపీనాథ్ కి సంబంధించిన మొదటి భార్య ఫ్యామిలీ కుమారుడు, దాంతో పాటు మాగుంట గోపీనాథ్ సంబంధించిన తల్లి కూడా నేరుగా ప్రెస్ మీట్ పెట్టడం,
దాంతో ఆ కుటుంబానికి సంబంధించిన వివాదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరి బజార్ను పడడంతో ఒక్కసారిగా పరిస్థితి ఒక రకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అస్త్రాలను ప్రస్తుతం బై ఎలక్షన్స్ లో ఉపయోగించిందని చెప్పుకోవచ్చు. నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగటం, సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రాంతాలలో కూడా ప్రధానంగా గల్లీల మీద, దాంతో పాటు బస్తీల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రచారం నిర్వహించారు. ప్రతి బస్తీకి సంబంధించి సీనియర్ నేతలకు, మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు అక్కడే కృష్ణ వేసి పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే మనం జూబ్లీహిల్స్ అనేది చూసినట్టయితే బయటికి జూబ్లీహిల్స్ అంటే ఏదో అద్దాల మేడలు, దాంతో పాటు ప్రముఖులు ఉంటారనేది భావించినా సరే ఇందులో 10% వరకే, 90% వరకు పూర్తిగా బస్తీలు ఉంటాయి. బస్తీల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు మౌలిక వసతులు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతో అవసరం. వాటిని పూర్తిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎన్నికల ప్రకటించిన తర్వాత వరకు కూడా మొదటిలో మాత్రం బీఆర్ఎస్ కు కొంత అనుకూల వాతావరణం కనపడింది. సింపతి ఓటు బ్యాంక్ ఎందుకు ఎక్కువగా కనపడింది? ఎందుకంటే గోపీనాథ్ ఇప్పటికే 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించి అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలోని ప్రతి గల్లీలో కూడా గోపీనాథ్ కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కూడా దగ్గర ఉన్నారు. ఇదే తరహాలోనే గోపీనాథ్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన కబ్జాలు చేశారు, ఆయన రౌడీ షీటర్లను కూడా ప్రోత్సహించారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను పూర్తిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగిపోతుంది. ఇప్పుడు ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించిన తరుణంలోని మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఖచ్చితంగా ఏదైతే ఎడ్జ్ మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనబడుతుంది. బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మధ్య ఎక్కువ పోటీ కనబడుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కూడా కొంత సింపతి ఉందని చెప్పుకోవచ్చు. ఆయన గతంలోని ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. ముందు నుంచి మాత్రం అక్కడ గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఇటు మాగుంట కుటుంబంలో, గోపీనాథ్ కుటుంబంలో విభేదాలు ప్రస్తుతం నవీన్ యాదవ్ కు అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రతి అంశాన్ని బేరేజ్ వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినట్టు చెప్పుకోవచ్చు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని తనే కేటీఆర్ రంగప్రవేశం చేశారు. కేసీఆర్ పూర్తిగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేటీఆర్ అన్ని తానే పూర్తి స్థాయిలో ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలోని వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ప్రముఖులే కాకుండా మరోపక్క ఇతర బస్తీ ఏరియాలకు సంబంధించిన జనాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గతంలోని పట్టం కట్టిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఉండటం, కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు. ఎందుకంటే బస్తీ ఏరియాలో ఎక్కువగా డ్రైన్లు ఉంటాయి. ఆ డ్రైన్లకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడతారు. వర్షం పడితే పూర్తి స్థాయిలో నీరు ఇళ్లకు వచ్చే అవకాశం నేపథ్యంలో వీటిని పూర్తిగా ఫోకస్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ కూడా అదే తరహాలోనే గత 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారం నుండి ఏం చేసింది అనే దానిపై కూడా ఎత్తి చూపించింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్, కేసీఆర్ సంబంధించిన అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఫార్ములా రైస్ కు సంబంధించి అవినీతికి సంబంధించిన అంశాలు కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతంలోని ఎంతవరకు అవినీతి చేసింది, ఎంతవరకు అభివృద్ధి చేసింది, భూగర్భాలు ఏ విధంగా పాల్పడింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంతవరకు కూడా సఫలీకృతారని చెప్పుకోవచ్చు. ఈ అంశాలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ గతంలో సిట్టింగ్ ని ఖచ్చితంగా తను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఏదే గోపీనాథ్ కుటుంబంలో ఉన్న విభేదాలు చివరి ఎలక్షన్ కు సంబంధించిన ప్రచారం సమయంలో ఒకసారిగా బయటికి రావటం, అది పూర్తి స్థాయిలోని విస్తరించటం, మరోపక్క ఆయన కుటుంబంలోని తల్లి, దాంతో పాటు మొదటి భార్యకు సంబంధించిన పిల్లలు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ అంశాలను వ్యక్తం చేయడం, మరోపక్క అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సునీతకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడంతో కొంతవరకు కూడా మైనస్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనబడితే, ఏదేమైనా ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకం తీసుకున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా దీపక్ రెడ్డిని కూడా రంగంలోకి దింపారు. ఆయన స్థానికేతరులు కావడంతో కూడా కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ 3 పార్టీకి సంబంధించి చాలా సీరియస్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 సంవత్సరాలకు సంబంధించిన రెఫరెండం, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అది కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలోని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోని అత్యధిక సీట్లు సాధించింది. ప్రస్తుతం అదే కొనసాగించాలి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు అనేది కూడా
ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచి తీరాలి అనే ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి అనుగుణంగానే అడుగులు వేసింది, ప్రచారం చేసింది, వ్యూహాలు రచించింది, అన్ని అస్త్రాలను కూడా అమలు చేసింది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో అంశాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఎన్నికలలోని ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, అది పూర్తిగా ఎన్నికల నుంచి కూడా వాళ్ళు ముందుకెళ్లేని పరిస్థితులను ప్రకటించినా సరే, మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు పై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరోపక్క ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతోని నేరుగా రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించడం, వాళ్ళకున్న కోరికలు, వాళ్ళకున్న డిమాండ్లను ఆయన పూర్తిగా సానుకూలంగా ప్రకటించడం, మరోపక్క నేరుగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య, ఎందుకంటే దాదాపు 32,000 మంది ఓటర్లు ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు జూబ్లీహిల్స్ లో ఉన్నారు. దాంతో పాటు ఇతర బీసీ సామాజిక వర్గం, ఎందుకంటే నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గం నేత కావడంతో ఆ సామాజిక వర్గ నేతలు మామూలుగానే ఆ పార్టీకి మద్దతు ఇస్తారు. ఇలా అన్ని అనుకూలంగా ప్రస్తుతం కాంగ్రెస్ కనబడుతుంది. మరోపక్క ఎంఐఎం మద్దతు కనబడుతుంది. మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం అన్ని అస్త్రాలు, అన్ని మార్గాలను మాత్రం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం పొదులు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిస్తారు. అయితే ఓట్ బ్యాంక్ సంబంధించి చూసినట్టు ఖచ్చితంగా ఓటింగ్ సరళి కొంత పెరిగిద్ది అన్నది కూడా అందరూ భావించినా సరే అది ఎక్కడా కనిపించలేదు. ఎప్పటిలాగానే జూబ్లీహిల్స్ ఓటర్లు ఇంటికి పరిమితం అయ్యారు. పోలింగ్ కు వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేందుకు ముందుకు రాని పరిస్థితి కనబడుతుంది. మహా అయితే ఒక 3-4% వరకు కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు 47.12% పోలింగ్ నమోదైంది. మహో 2% వరకుగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను కూడా ఈసారి 40% వరకు పెరిగారు. దాదాపు 407 వరకు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరగానే పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం, దాంతో పాటు ఇందుకు సంబంధించిన భద్రతా పరంగా చర్యల్లో కూడా మంచి బాగా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఎన్నికల సంఘం. ఈసారి పూర్తి స్థాయిలోని డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ప్రాంతంలో కూడా 139 ప్రదేశాల్లో 139 డ్రోన్లను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో, ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రాంతం అనేది బస్తీలు ఉంటాయి, చిన్న సైజు గల్లీలు ఉంటాయి, గిరిజన ప్రాంతంగా ఉంటుంది. ఆ ప్రాంతంలోని పూర్తిగా మానిటరింగ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా డ్రోన్ల వ్యవస్థ ఎంత ఉపయోగపడుతున్నది కూడా ఎన్నికల సంఘం భావించింది. మొదటిసారిగా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తిగా వినియోగించిన నేపథ్యంలో కొంతవరకు కూడా సక్సెస్ అయింది. అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కృష్ణనగర్, ఎర్రగడ్డ, యూసఫ్ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ ఏరియాలో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తుంది. ఎందుకంటే తమ ఏజెంట్లు బయటకు పంపి లోపల కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ పాల్పడుతుంది. నవీన్ యాదవ్ నేరుగా కొన్ని పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి మనకు కష్టపడుతుంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి రావడంతో ఏదైతే యూసఫ్గూడ దగ్గర ఉన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్న సమయంలోని కౌశిక్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఆయన స్థానికుడు కావడంతో ఆయన అక్కడి నుంచి పంపించే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా కొనసాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం ఏదైతే ఉందో మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత ఒక్కసారిగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే క్యూ లైన్ లో ఉన్న ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకు ప్రస్తుతం అధికారులు అనుమతిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలి. కెమెరా మీరు చెప్పండి అన్న తీసుకుంటా. హలో 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 అడిగాము కృష్ణానగర్ లో కృష్ణానగర్ నుంచి వచ్చాడు. మన అనుకోవాలి ఎందుకు వచ్చాడు. నవీన్ యాదవ్ బామర్ది పని ఇక్కడ నవీన్ యాదవ్ గారి బావు మరిది చాలా దుర్భాషలాడి చాలా గలీజ్ మాటలు మాట్లాడాడు.